నబిపేట్ మండలంలోని ఎంచా శ్రీ జగదాద్రి ఆలయం 7వ వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ముక్కల్ మండల కేంద్రంలోని కృష్ణవేణి పాఠశాలలో గత 3 రోజులుగా ఉత్సాహంగా సాగుతున్న గేమ్స్ కార్నివల్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు వేడుకకు పాఠశాల యాజమాన్యం, క్రీడా అధికారులు, స్థానిక నాయకులు హాజరయ్యారు. కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని గుర్తించి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు ఓటేయాలని రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి కోరారు. బుధవారం ఆర్మూర్ పట్టణంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. అర్సపల్లిలోని జేఈ మెయిన్స్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును, విద్యార్థుల హాజరును అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు జరగకుండా, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పరీక్షలు సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర రైలు పునరుద్ధరణ పనుల కారణంగా నిజామాబాద్లోని LC 191 అర్సపల్లి గేటును జనవరి 22 అర్ధరాత్రి 1 గంట నుండి 24వ తేదీ రాత్రి 11 గంటల వరకు మూసివేస్తున్నట్లు రైల్వే సీనియర్ ఇంజనీర్ తెలిపారు. ఈ సమయంలో వాహనదారులు ఖానాపూర్ మీదుగా LC 190A గోదాం గేట్ వైపు నుండి వెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో స్టీల్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు DI పైపుల తయారీ సంస్థ రష్మి గ్రూప్ ముందుకు వచ్చింది. దావోస్ లో సీఎం రేవంత్ బృందంతో 12,500 కోట్ల పెట్టుబడికి MOU చేసుకుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 12,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అటు 6,000 కోట్ల పెట్టుబడితో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్ట్ అభివృద్ధికి న్యూక్లియర్ ప్రొడక్ట్స్ సంస్థ ప్రభుత్వానికి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ సమర్పించింది.